అయ్యా అక్కడ చెక్కనయ్యా చెప్పినారు. ప్రజలందరూ కూడా ఆయన ఓటు వేసి గెలిపించిందా అప్పుడే ఏప్రిల్లోనే ప్రకటించినాడు కాబట్టి అప్పుడు 3,000 రూపాయలు ఇస్తాన్నారు. 1000 3 నెలలకు 3,000 రూపాయలు, ఈ నెలలో వచ్చే 4,000 కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నాం. తెలుసుకోవడం అయ్యా ఎక్కడ చూడు పెంచినప్పటి నుంచి ఇప్పుడు 3 నెలలు అయింది. 3 నెలల్లో 1000 ఆయన 3,000 ఇచ్చినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పెంచిన 1000 కలిపి ఈ 3,000 ఇప్పుడు నెల వచ్చే 4,000 కలిసి మీకు 7,000 రూపాయలు ఇస్తున్నాం. ఎంతలే ఇక్కడ చూడమ్మా, ఫోటో దిగ చూడమ్మా మా తల్లి ఇక్కడ చూడమ్మా. చంద్రబాబు నాయుడు మళ్ళీ నెల 4,000 వస్తుంది. పెంచినప్పటి నుంచి 3 నెలలు అయింది కాబట్టి 1000 కలిపి 4,000 రూపాయలు ఇస్తాను. పెద్దవా నువ్వు పక్కరమ్మా, నువ్వు పక్కరా బాబు బాబు ఇక్కడ చూడండి సార్. ఓకే వస్తామమ్మా. నమస్తే, అందరికీ నమస్కారం. వార్డు వాళ్ళందరికీ నమస్తే. మా పెన్షన్ తీసుకునే వాళ్ళంటే కనపరాడు ఆ ఎన్నికలు పోసేవాళ్ళు కనపరారు. మరి ఇక్కడ చూడమ్మా. అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు 3,000 ఇచ్చిపోయినారు కాబట్టి నెలకు 1000 కలిపి అది 3,000. ఇప్పుడు ఇచ్చే 4,000 7,000 రూపాయలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. అందరి సహకారంతో ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఆయన వాళ్ళు ఇస్తున్నారు స్వీట్ బాక్స్. నీకు సైడ్ పెట్టుకో ముందు బాగా ప్లీజ్ 2 నిమిషాలు ప్లీజ్ దారికి 2 ఉండొద్దమ్మా. అందరూ మేడం మీరు సైడ్ ఉండాలి, ఫోటో కూడా కొంచెం ఈ పక్క పెద్దనా మేము అవ్వ కింద పెట్టాం.
అది కాదు ఇంకొక పేపర్ అయిపోయింది దయచేసి అందరికీ నమస్కారం. ఏప్రిల్ 13 మే 13వ తారీఖున ఎన్నికలు జరిగినాయి మన రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెలలో 3,000 రూపాయలు ఉండబడిన పెన్షను 4,000 రూపాయలకు పెంచుతాడని చెప్పడం జరిగింది. ఏప్రిల్ నెలలో పెంచిన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే మాదిరిగా ఏప్రిల్లో వాగ్దానం చేసినాడు కాబట్టి అప్పుడు ఉండబడిన పార్టీ వాళ్ళు 3,000 ఇస్తూ వచ్చినారు కాబట్టి ఎప్పుడైతే ఎన్నికల్లో వాగ్దానంలో 4,000 రూపాయలు ఇస్తానన్నాడో తర్వాత ఆయన చెప్పిన తర్వాత 3 నెలలు గడిచిపోయింది. 3 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఆయన మాట చెప్పిన రోజు నుంచి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఏప్రిల్ నెల 1,000 రూపాయలు, మే నెల 1,000 రూపాయలు, జూన్ నెల 1,000 రూపాయలు కలిపి జూలై 1వ తారీఖున మేము 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చెప్పిన మాట ప్రకారము మాట దక్కించుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా భారీ మెజారిటీతో ఓట్లేసి ఆయన గెలిపించినారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలో ఆయనైతే చేయగలడు అని ప్రజలు సంపూర్ణంగా నమ్మి ఆయనకు ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడనే నమ్మకం ప్రజలు ఆయన మీద ఉంచి ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. మన పొద్దుటూరు పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసుకునే దానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాము. మీరందరూ వేసిన ఓట్లు గెలిచిన దాని మీదనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు.